ఇక కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ డబుల్ మాస్కులు ధరించాలని స్వీయ నియంత్రణే ప్రాణానికి రక్ష అని కొంపల్లి శ్రీకర హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జూకంటి నవవికాస్ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ప్రమాదకరంగా ఉందని, ప్రజలందరూ దీనిపై అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కోరారు. అపోహలు వీడి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు. తమ హాస్పిటల్లో కూడా కరోనా వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజల ప్రాణాల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. Good afternoon అండి. This is Dr. Navavikas. I'm a consultant physician and critical care specialist, శ్రీకర హాస్పిటల్స్ కొంపల్లి అండి. సెకండ్ వేవ్లో ఇంత తీవ్రంగా వస్తున్న కరోనా నుంచి మనం కాపాడుకోవడం కోసం అందరూ ఎవరిది వాళ్ళు గుంపుల్లోకి వెళ్లకుండా, ఎవరిది వాళ్ళు అత్యవసరమైన వస్తువుల కోసం మాత్రమే బయటకు వెళ్ళుకుంటూ, ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు కూడా డబుల్ మాస్క్ ధరిస్తే ముఖ్యంగా మంచిది. అండ్ ఆరోగ్య పోషకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటే అది ఇమ్యూనిటీని పెంచుకునేదానికి మనకు ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు చిన్నపిల్లలు కానీ వయసులో 50 ఏళ్ళ కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అత్యవసరంగా ఉంటే తప్ప బయటికి వెళ్ళడం వాళ్ళు తగ్గించుకుంటేనే మంచిది. రెండవది, ఈ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్లో లేదండి. ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అడ్మిట్ అవ్వడము, ఆక్సిజన్ మీకు వెళ్ళడం అనేది మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఈ సెకండ్ వేవ్లో మాత్రం చాలా ఎక్కువగా రోగ తీవ్రత ఎక్కువగా ఉంది. అండ్ 30 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఆక్సిజన్ మీకు వెళ్తూ ఉన్నారు. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఈసారి రోగ తీవ్రత ఎక్కువగా ఉంది. సో రోగ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా మనం ముఖ్యంగా భయపడకుండా దీన్ని మనం ఎదుర్కోవడం, దీని నుంచి బయటపడడం ఎలాగంటే ఫస్ట్ అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని కొన్ని హాస్పిటల్స్కో, కొన్ని సెక్టర్స్కో ఇవ్వకుండా ఆల్మోస్ట్ ప్రతి హెల్త్ ఫీల్డ్లో ఉన్న ప్రతి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ దీని ఒక మ్యాసివ్ క్యాంపెయిన్ లాగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి ఇంటింటికి, ఎలాగైతే ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేయడానికి ఇంటింటికి వెళ్తూ ఉంటారో, ఎలాగైతే మనకు జనాభా లెక్కలు చేసినప్పుడు ఇంటింటికి వచ్చి ఎలా చేస్తున్నారో, అలాగే ఒక స్ట్రెచ్ ముందు షార్ట్ లాక్డౌన్లో పెట్టేసి ప్రతి ఇంటింటికి వ్యాక్సిన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అండ్ వ్యాక్సిన్ ఒకటి మనం రోగాన్ని కాపాడుకోవడానికి, వ్యాక్సిన్ ఇచ్చినంత మాత్రాన రోగం రాదని కాదండి, వ్యాధి యొక్క తీవ్రత తక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అండ్ వ్యాక్సినేషన్ ఇప్పుడు ఒకటే మనకున్న వెపన్. దాంతోపాటు వ్యాక్సిన్ తీసుకునే లోపు మనం ఖచ్చితంగా మాస్క్ ధరించుకుంటూ, నోరు దగ్గరికి చేతి వెళ్తున్న ప్రతిసారి చేతులు శానిటైజ్ చేసుకుంటూ, మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు, బయట ఎక్కడైనా బస్సులో కానీ అక్కడెక్కడైనా చేతులు పట్టుకున్నప్పుడు మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే వైరస్ అనేది ఖచ్చితంగా నోట్లోకి వెళ్ళాలి, ముక్కులోకి వెళ్ళాలి అట్లా ఏమి ఉండదు. మీ బట్టల పైన ఎక్కడైనా పడవచ్చు. సో ఖచ్చితంగా బట్టలు తీసి విప్పేసి స్నానం చేసి మనం ఫ్రెష్ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ రెండవది, ఖచ్చితంగా వ్యాక్సిన్ నుంచి ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదండి. కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ అన్ని వ్యాక్సిన్స్ బాగానే పనిచేస్తున్నాయి. సో ఎవరీవన్ హ్యాస్ టు గెట్ వ్యాక్సినేటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మనకు May 1 నుంచి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి వ్యాక్సిన్స్ అందుబాటులో వస్తున్నాయండి. డెఫినెట్లీ వ్యాక్సినేషన్ తీసుకోండి.